హాయ్, ఏమి ఆమ్లెట్ వేస్తున్నాండి. ఏదో చూడండి ఏమేమి వేస్తున్నాను. ఈ కార్న్ ఇంకా కొత్తిమీర మనం గ్రైండ్ చేసుకుంటున్నాం. మన ఇంట్లో అమ్మమ్మ ఉంది కాబట్టి వెరైటీస్ అయితేనే ఉంటాయి. సో టుడే ఈజ్ ఆమ్లెట్. ఇందులో కొత్తిమీర, ఆనియన్స్, ఇంకా ఒక ఎల్లిపాయ, కార్న్ ఇంకా ఇది తురిమేసేసారనమాట. తర్వాత కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ, కొద్దిగా అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కారం, ఉప్పు, ఇంకేంది అంతే. కొద్దిగా నూనె అంటే మా అమ్మమ్మకి ప్రాణం. మీకు సరిపడా కారం చూడండి గైస్, చిన్న స్పూన్ అంట గైస్, గంటెడు నూనె గైస్. ఇప్పుడు ఇట్లా జిమ్కి పోయేసి వచ్చిన గంటెడు నూనె తినాలంటే ఎట్లుంటుంది, బట్ టేస్ట్ అండ్ అమ్మమ్మ ఫుడ్ అని మనం ఏమనాలి. మా అమ్మమ్మ పొట్టి ఉంది, పొంగలేకపోతున్నాను. వచ్చేటప్పుడు చెప్పు అంటే కూడా చెప్పలేదు, పోషాక తీస్తున్నా. సో ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ప్యాన్ని ఒక 3-4 minutes. అప్పుడు ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఆమ్లెట్ ఇట్లా పలసగా ఉండొద్దు, అందుకే కడాయి పెట్టి చేసుకున్న ఇట్లా మందం ఉండాలి. మమ్మీ ఇట్లా పెట్టు. ఆమ్లెట్ వేసుకుంటే ఆమ్లెట్ వేస్తుంటే డిస్టర్బ్ చేయొద్దా? చాలా నూనె గైస్, మళ్ళీ నూనె వచ్చింది. అసలు కొద్దిగా పోస్తే వెళ్తుంది మంచిగా. సరే, అది మీ లాజిక్. ఓకే అమ్మమ్మ, నాకు తగ్గట్టు చేయాలమ్మమ్మ, నేను జిమ్కి పోతున్నా. ఏం కాదు, ఆయిల్ ఎక్కువ తింటేనే బక్కగా ఉంటాడు. నా తీరు తినకుంటే లావు అయిపోతాడు. తిండి కూడా మంచిగా తినాలి. దిస్ ఈస్ కాల్డ్ పర్ఫెక్ట్ ఫ్లిప్. అసలు నాదైతే ఎప్పుడు బ్రేక్ అయితేనే ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్పీరియన్స్. మా అమ్మమ్మని ఇంకొక కొన్ని డేస్ ఉండి నాకు వంటలు నేర్పించి పో అని చెప్తాడు. బికాజ్ ఐమ్ డైయింగ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. ఓకే, అవి తిని బ్రేక్ఫాస్ట్ ఇవాళ అల్లం చట్నీ విత్ ఇడ్లీస్. క్రేజీ ఉండే ఇడ్లీ అండ్ సాంబార్. సో ఆమ్లెట్ ఎలా అయిందో మనం టేస్ట్ చేసి చెప్దాం. సో గుడ్. ఐ థింక్ డెఫినెట్లీ ట్రై చేయాలి. ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ రెసిపీ. కార్న్ వేయడం వల్ల ఇంకా చాలా బాగుంది, ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చింది.